తెలంగాణ గురుకులాలపై రేవంత్ రెడ్డి పగబట్టారా? పేద బిడ్డలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కోపం? పిల్లల పేరుతో కోట్లు కొట్టేసేందుకు రేవంత్ అండ్ గ్యాంగ్ ప్లాన్ వేసిందా? ఢిల్లీకి మూటలు మోసేందుకు పసిబిడ్డల ప్రాణాలతో రేవంత్ టీం కుట్రలు చేస్తోందా? అంకెకు సంఖ్యకు తేడా తెలియని మంత్రులు కూడా కేసీఆర్ పై విమర్శల వెనుక ఢిల్లీ స్క్రిప్ట్ ఉందా? అసలు తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న అవినీతి ఎన్ని కోట్లు? గురుకులాల బిడ్డల తల్లిదండ్రులకు రేవంత్ నయా స్కామ్ తెలుసా? అసలు గురుకులాల్లో జరుగుతున్న స్కామ్ ఏంటి? ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాల సెక్రటరీలుగా పనిచేసిన మాజీ అధికారుల అనుభవాలు వింటే నాడు గురుకులాలు ఎలా నడిచాయో, పేద పిల్లలను ప్రభుత్వం ఎలా చూసుకుందో అర్థమవుతుంది. దాదాపు 7 ఏళ్ల పాటు ఒక్క పైసా కూడా దుర్మార్గుల జేబుల్లోకి పోకుండా వేల కోట్ల రూపాయల బడ్జెట్ను 99.99% కేవలం విద్యార్థుల సంక్షేమం కోసమే వాడిన అద్భుతమైన రోజులవే. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఆలోచన చాలా స్పష్టంగా ఉండేదే. పేద పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉంటారు. వాళ్ల కళ్లల్లో ఆనందం చూడాలి. పిల్లలకు ఏం జరుగుతుందో, అన్నం సరిగ్గా తింటున్నారో లేదో అని తల్లిదండ్రులు ఆందోళన పడకూడదని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవారు. అందుకే కేసీఆర్ పాలనలో అధికారులు కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా ఆన్ ది స్పాట్ యాక్షన్ ఉండేది. అంతెందుకు, జూన్ 12న స్కూళ్లు తెరుచుకుంటాయంటే జనవరి నెల నుంచే సంక్షేమ భవన్లో యుద్ధ వాతావరణం కనిపించేది. ఎంతమంది పిల్లలు కొత్తగా జాయిన్ అవుతున్నారు? యూనిఫామ్లు సిద్ధమయ్యాయా? ప్లేట్లు, గ్లాసులు, కటోరాల కొరత ఉందా? బెల్టులు, ఐడి కార్డులు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్సులన్నీ నాణ్యతతో ఉన్నాయా అని రాత్రి 11 గంటల వరకు అధికారులు సమీక్షలు నిర్వహించి స్పెసిఫికేషన్లు తయారు చేసేవారు. ఫస్ట్ టెక్నికల్ బిడ్, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్ అంతా పారదర్శకంగా జరిగి జూన్ మొదటి వారం కల్లా ప్రతి వస్తువు స్కూలుకు చేరేది. సప్లై చేసిన చిన్న వ్యాపారులకు కూడా 3-4 నెలల్లో బిల్లులు చెల్లించే పటిష్టమైన వ్యవస్థ ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ హయాంలో జరిగిన అతిపెద్ద అద్భుతం ఏంటో తెలుసా? తెలంగాణ సంపద తెలంగాణ బిడ్డల చేతుల్లోనే ఉండాలని ఆయన నమ్మారు. అందుకే టెండర్లలో 99% మన రాష్ట్రానికి చెందిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా కుటీర పరిశ్రమలకే ఆర్డర్లు ఇచ్చేవారు. ఐడిఏ బొల్లారం, నాచారం, పాష మైలారం, కాటేదాన్, పటాన్ చెరువులో ఉండే స్థానిక పరిశ్రమలకే ఈ ఆర్డర్లు దక్కేవి. ఒక్కొక్క స్కూల్ను ఒక యూనిట్గా తీసుకుని కూరగాయల టెండర్లు ఒకరికి, మటన్ టెండర్ ఒకరికి, చికెన్ ఒకరికి, శానిటేషన్ ఒకరికి, వంట వండే టెండర్ మరొకరికి ఇచ్చేవారు. దీనివల్ల ఒకే ఒక్క గురుకుల పాఠశాల పల్లెటూళ్లలో ఉండే 10 నుండి 15 పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధినిచ్చేదే. అంతవరకు వ్యాపారం అంటే తెలియని నిరుద్యోగులు, డిగ్రీలు పాస్ అయి ఏం చెయ్యాలో తెలియక తిరిగే యువకులు చిన్న చిన్న సొసైటీలుగా, ఫర్మ్స్గా ఏర్పడి ఆత్మగౌరవంతో బతికారు. డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ద్వారా కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానికులకే ప్రాధాన్యతనిచ్చి దాదాపు 10,000 మందిని చిన్నపాటి కాంట్రాక్టర్లుగా తయారు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆయన రాగానే చేసిన మొదటి పనేంటో తెలుసా? గురుకులాలకు ఒక ప్రత్యేకమైన అధికారిని బదిలీపై తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ హయాంలో ఆమె పనితీరు నచ్చక జిల్లా ప్రజలు వద్దుమర్రో అని చెప్తే బదిలీ చేసిన సదరు అధికారిని రేవంత్ రెడ్డి వెతికి మరీ పట్టుకొని మరీ గురుకులాల సెక్రటరీగా కూర్చోబెట్టారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు కుట్ర. ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఒకరు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, సదరు అధికారి వీరంతా కలిసి 6 నెలల పాటు కేవలం ఒకే ఒక్క పనిపై ఫోకస్ పెట్టారు. ఇక్కడే మనకు ఒక సామెత గుర్తుకు వస్తుంది. కుక్కను చంపే ముందు దానికి పిచ్చిది అని ముద్ర వేయాలి. అలాగే తెలంగాణ గురుకులాల్లో స్థానిక కాంట్రాక్టర్లను, తెలంగాణ బిడ్డలను తొలగించడానికి రేవంత్ అండ్ గ్యాంగ్ ఒక పెద్ద డ్రామా ఆడారు. గురుకులాల్లో వరుసగా విషాహార సంఘటనలు జరుగుతున్నాయని, పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారని మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు. దానికి కారణం కేసీఆర్ హయాంలో నియమితులైన స్థానిక కాంట్రాక్టర్లేనని బ్లేమ్ చేశారు. నిజానికి ఆ కాంట్రాక్టర్లను నియమించింది మీ కలెక్టర్లే కదా రేవంత్ రెడ్డి. మీ కలెక్టర్లను మీరే నమ్మరా? అయినా విద్యాశాఖ మంత్రి ఇంత జరుగుతుంటే ఏం పొడుస్తున్నాడు? పిల్లల భవిష్యత్ కంటే ఆ విద్యాశాఖ మంత్రి కాంట్రాక్టర్లలో వచ్చే కమిషన్లు ఎక్కువనా ఏంది?
ఫుడ్ పాయిజన్ జరుగుతుందనే అబద్ధపు సాకుతో పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేసి వేలాది మంది తెలంగాణ బిడ్డలను రోడ్డున పడేశారు. నాణ్యమైన సరుకులు ఇవ్వాలనే నెపంతో తెలంగాణలో ఒక్కటి కూడా క్వాలిటీ సరుకులిచ్చే దమ్ము లేదన్నట్లు బిల్డప్ ఇచ్చి టెండర్లను ఢిల్లీ, ముంబై కంపెనీలకు కట్టబెట్టేలా భారీ స్కెచ్ వేశారు రేవంత్ అండ్ గ్యాంగ్. ఇప్పుడు అసలు ఆధారంలోకి వెళ్దాం. మంత్రులు 687 కోట్లని ప్రకటిస్తున్న ఈ టెండర్లలో ప్రతి ఐటెం అంచనా విలువను ఎందుకు దాచారు, ఎందుకు రాయలేదు? ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియకూడదని రేవంత్ అండ్ గ్యాంగ్ కుట్రలు చేస్తుంది. కానీ వారు సేకరిస్తున్న క్వాంటిటీలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. లక్షల సంఖ్యలో ట్రంక్ బాక్సులు, ట్రాలీ బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు, పీటీ డ్రెస్సులు, బూట్లు, సాక్సులు, కోటికి పైగా నోట్బుక్స్, వీటన్నింటికి అసలు మార్కెట్ విలువ అక్షరాల 2000 నుండి 3000 కోట్ల రూపాయలు. మన తెలంగాణకు చెందిన చిన్న తరహా పరిశ్రమలు ఈ టెండర్లలో పాల్గొనకుండా ఉండడానికి వీరు పెట్టిన నిబంధనలు చూస్తే ఆశ్చర్యపోతారు. సాల్వెన్సీ సర్టిఫికెట్లు 10 కోట్లు, 25 కోట్లు, 50 కోట్లు ఉండాలట. కంపెనీ వార్షిక టర్నోవర్ 30 కోట్లు, కొన్నింటికి 100 కోట్లు, మరికొన్నింటికి 150 కోట్లు ఉండాలట. మన తెలంగాణలో ఉండే చిన్న పరిశ్రమలకు అంత టర్నోవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే స్థానిక తెలంగాణ బిడ్డలను కావాలని ఎలిమినేట్ చేశారని అర్థమవుతుంది. తెలంగాణ బిడ్డలు ఎదగడం రేవంత్ రెడ్డికి అసలు ఇష్టం లేదని ఇక్కడే తెలుస్తోంది. మరి ఈ టెండర్లు ఎవరికి వెళ్తాయో ఓసారి చూద్దాం. ప్లేట్లు, గ్లాసులు, కటోరాల టెండర్ వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు దక్కింది. ఇది న్యూఢిల్లీకి చెందినది. మరి మన నాచారం మల్లాపూర్లో ప్లేట్లు చేసేవాళ్లు లేరా? నోట్బుక్స్ టెండర్ ముంబైకి చెందిన సంతన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. పీటీ డ్రెస్సులు, ట్రాక్ సూట్లు, కార్పెట్లు, బెడ్షీట్లు ఇవన్నీ గుజరాత్కు చెందిన మఫత్లాల్ ఇండస్ట్రీకి ఇచ్చారు. గతంలో ఇవన్నీ చేనేత కార్మికుల సంస్థ అయిన టెస్కో నుండి సేకరించేవారు. ట్రంక్ బాక్సులు చింతామణి పార్శ్నాథ్ ఎంటర్ప్రైజెస్ అనే రమేష్ జైన్ అనే వ్యక్తికి కట్టబెట్టారు. నాంపల్లి ఏక్మినార్ నుండి మల్లాపూర్, పటాన్ చెరువు దాకా ట్రంక్ పెట్టెలు తయారు చేసే విశ్వబ్రాహ్మణులు కార్మికులు పనిలేక ఏడుస్తుంటే వాళ్ల నోట్లో మట్టి కొట్టి ఈ ఉత్తరాది కంపెనీలకు దోచిపెట్టారు రేవంత్ రెడ్డి. నోట్బుక్స్ టెండర్ కోసం వీరు పెట్టిన వింత రూలేంటో తెలుసా? నోట్బుక్ పేజీలపై వాటర్ మార్క్ ఉండాలట. కరెన్సీ నోట్లకు, స్టాంపు పేపర్లకు వాటర్ మార్క్ ఉంటుంది, కానీ పేద పిల్లలు రాసుకునే నోట్బుక్లకు వాటర్ మార్క్ ఎందుకండి? కేవలం ముంబై కంపెనీకి దోచిపెట్టడానికే కదా ఈ డ్రామా. అలాగే గతంలో బెడ్షీట్లను చెర్లపల్లి, చంచల్గూడ జైళ్లలో ఉండే జీవిత ఖైదీలు తయారు చేసేవారు. తద్వారా ఖైదీల కుటుంబాలకు ఆసరా దక్కేది. రేవంత్ రెడ్డి మీరు కూడా జైలుకు వెళ్ళొచ్చారు కదా, జైలు ఖైదీల పట్ల కూడా మీకు కనీస సానుభూతి లేదా? వాళ్ల నోటి కూడు తీసి గుజరాత్ కంపెనీకి ఎలా ఇస్తారు? నాంపల్లి ఏక్మినార్ నుండి మల్లాపూర్ దాకా ట్రంకు పెట్టెలు తయారు చేసే విశ్వబ్రాహ్మణులు కార్మికులు పనిలేకేడుస్తుంటే వాళ్ల నోట్లో మట్టి కొట్టి ఈ ఉత్తరాది కంపెనీలకు దోచిపెట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే సామాజికంగా జరిగిన అన్యాయం వింటే ప్రతి తెలంగాణ బిడ్డకు రక్తం మరుగుతుంది. గురుకుల పాఠశాలలోనే చదువుకొని బిహెచ్ఎల్లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగం సాధించిన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బాటా లాంటి పెద్ద బ్రాండ్ లాగా తెలంగాణలో తానే స్వయంగా బూట్లు తయారు చేయాలని మన షూస్ అనే కంపెనీ పెట్టాడు. నేను చదువుకున్న గురుకులాలకే బూట్లు సప్లై చేస్తానని ఆన్లైన్ పోర్టల్ ద్వారా టెండర్ వేయడానికి వెళ్తే అతడి అప్లికేషన్ను కనీసం అలౌ చేయలేదు. ఎందుకంటే రూల్స్ ప్రకారం 300 కోట్ల టర్నోవర్ ఉండాలట. తాత ముత్తాతల కాలం నుండి చర్మకారుల కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి పైకొచ్చిన ఒక దళిత యువకుడు 300 కోట్ల టర్నోవర్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఆ యువకుడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దగ్గరికి వెళ్తే ఆయన పరిశీలించండి ఒక లెటర్ రాసి ఇచ్చారు. లక్ష్మణ్ కుమార్, మీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకున్నవారే కదా, అంబేద్కర్ దయ వల్ల, రిజర్వేషన్ల వల్ల ఈరోజు మంత్రి కుర్చీలో కూర్చున్నారు కదా, మరి మీ కళ్ల ముందు ఒక దళిత బిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఆ షూస్ టెండర్ ఏనాడు తోలు తెలియని రమేష్ జైన్ అనే వ్యక్తికి పోతుంటే మీ ఆత్మసాక్షి మిమ్మల్ని నిలదీయడం లేదా? గతంలో కేజీబీవీలో బంకర్ బెడ్లు, బెంచీలను 8,500 నుండి 9,000 రూపాయలకు కొంటే నేడు రేవంత్ సర్కార్ వాటి ధరను ఏకంగా 33,000 రూపాయలకు పెంచి దోచేస్తున్నారు. దీని వెనుక సీఎం అనుగుణ అనుచరులు ఉన్నారని ఆరోపణలు స్పష్టంగా వస్తున్నాయి. చివరగా గ్రామీణ యువకులు, చిన్న కాంట్రాక్టర్లు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ స్థానికులను ఆదుకునే జీవో నెంబర్ 17ను రద్దు చేయండి అడుగుతుంటే రేవంత్ రెడ్డి, కలెక్టర్లు అసలు జీవో 17 అంటే ఏంటండని అడుగుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డేమో నేను 18 గంటలు రివ్యూ చేస్తుంటే అధికారులు చెమటలు కక్కి పారిపోతున్నారని డబ్బా కొట్టుకుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మీ అధికారులకు జీవోల పేర్లు కూడా తెలియవు. ఇప్పటికే స్కూళ్లను ఓపెన్ చేసేశారు.
కానీ విద్యార్థులకు అందాల్సిన వస్తువులు, సదుపాయాలు ఎప్పుడిస్తారు, ఎవరికిస్తారు? రాజకీయాల్లో మాటలు చెప్పడం ఎంత సులువో అధికారంలోకి వచ్చాక చేతల్లో చూపించడం అంత కష్టమని రేవంత్ రెడ్డి సర్కార్ నిరూపిస్తోంది. చేవెళ్ల డిక్లరేషన్లో ఏం చెప్పారు? ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్టులో 30% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం రాశారు? బీసీలకు 40% వాటా ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమైంది? ఆ డిక్లరేషన్లు ఏమైపోయాయి? ఆ రిజర్వేషన్లు ఒక్కటంటే 1% అమలు చేశారా అంటే సమాధానం లేదు. కానీ ఇక్కడ క్షిపా ఇండస్ట్రీస్ డీల్స్ నడుస్తున్నాయి. మహబత్ లాల్ లాంటి వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తెలంగాణ బిడ్డలకు దక్కాల్సిన 1000 కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి, చివరకు బీజేపీ నేత సీఎం రమేష్ కు 4000 కోట్ల టెండర్లు ఎలా వెళ్తున్నాయి? తెలంగాణ నిధులు, తెలంగాణ టెండర్లు పక్క రాష్ట్రాల వాళ్లకు, కొద్దిమంది కార్పొరేట్ పెద్దలకే దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? పేద పిల్లల నోటికాడి కూడును ఎత్తికెళ్తూ ఢిల్లీకి మూటలు కట్టడం ఏ రకమైన న్యాయం? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సొమ్మును, పేద పిల్లల నోటికాడి కూడును ఢిల్లీకి, గుజరాత్కు మూటలు కట్టే ఈ విధానాన్ని ఆపకపోతే మీరు హిట్లర్ కంటే ఘోరమైన చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. దమ్ముంటే ఆధారాలతో చర్చకు రండి. అంబేద్కర్ విగ్రహం దగ్గర, జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర ఎక్కడైనా సరే ప్రతిపక్షాలు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా ఉన్నామంటున్నారు. చదువురాని, అంకెకు సంఖ్యకు తేడా తెలియని మంత్రులను కాకుండా ఆధారాలతో మీరు రండి అంటోంది విద్యార్థి లోకం.